మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు. 2026 మార్చి 5వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా 24:49. ఇక్కడ పైనుండి వచ్చేటువంటి శక్తి, పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన మనకిక్కడ కనబడుతూ ఉంటున్నది. అది ఇహానికి సంబంధించినటువంటి శక్తి కాదు, కానీ పైనుండి వచ్చేటువంటి శక్తి. ఆ శక్తికి సాటి ఇహమందు ఏది కానీ లేదు. ఒక్కొక్కసారి మన శరీరము కొన్ని సమయాలలో కృంగిపోతూ ఉంటుంది. ఆత్మలో మనము సమ్మసిల్లిపోతూ ఉంటాము. మన జీవితం చల్లగానైనను వెచ్చగానైనను ఉండకుండా తొట్టిల్లేటువంటి పరిస్థితులు కూడా మనకు రావడం జరుగుతుంది. కొన్నిసార్లు జీవితంలో చీకటి గడియలు మనము దాటవలసి కూడా ఉంటుంది. అటువంటి సందర్భములో ప్రకృతికి మించిన దేవుని శక్తి మనకు కావాలి. దానిని దేవుడు మనకు వాగ్దానముగా చేసి ఉంటూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనమంతా కూడా శక్తిని పొందుకోగలుగుతాము. ప్రాణాత్మ శరీరమందు శక్తి నొందడం అనేది జరగగలుగుతుంది. సాతానుని జయించటానికి దేవుని యొక్క శక్తి మనకెంతైనా అవసరం. మనకు ఆ శక్తి లేకపోతే కష్టం. మన ప్రాణాత్మ శరీరమునకు మాత్రమే కాదు, అపవాదిని ఎదిరించటానికి కూడా, జయించటానికి మనకు శక్తి కూడా కావాలి. ఆది నుండి అపవాది నరహంతకుడై ఉంటున్నాడు అని యోహాను 8:44 చూడగలం. వారిని జయించుటకు మనకు పైనుండి వచ్చే శక్తి ఎంతైనా మనకు అవసరం. ప్రభువు కొరకు సాహస కార్యాలను చేయుటకు మన సొంత బలము, పరాక్రమము ఏమాత్రమూ చాలదు. కానీ ఆత్మ తానే మనలను బలపరుస్తూ ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. ఆనాడు పెంతెకోస్తు దినమందు శిష్యులందరిపై నుండి వచ్చే శక్తి నింపబడగలిగాది. పెంతెకోస్తు దినము వారి జీవితంలో మరువరాని దినముగా ఉండగలిగాది. మనము కూడా నీతి ద్వారాను ఆత్మ ద్వారాను జీవించే దినములు మన జీవితంలో కూడా మరువరానిటువంటివే. పెంతెకోస్తు దినమున జరిగిన సంఘటనలను గురించి బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నది. పెంతెకోస్తును పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండడం, అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా రావడం, వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు కూడా నిండడం, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడడం, వాళ్ళు ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో వారు మాట్లాడినట్లుగా అపొస్తల కార్యం 2వ అధ్యాయం 1-4 వరకు మనము చూడగలం. వాస్తవం, అగ్నిజ్వాలల వంటి నాలుకల రూపములో పరిశుద్ధాత్మ వారి మీదికి దిగివచ్చినప్పుడు వారు పైనుండి వచ్చే శక్తి చేత నింపబడగలిగారు. లోకమందలి పలు రకములైన పవిత్రాత్మలను ఎదిరించుటకు మనకు పరిశుద్ధాత్మను పైనుండి శక్తి ఎంతైనా మనకు అవసరం. ఈ శక్తి మనకు లేకపోయినట్లయితే మనము అన్ని విధములు కూడా బలహీనమైన పరిస్థితులు మనకు ఎదురు కావడం జరుగుతుంది. ప్రభువునందు ప్రియమైన వారలారా, అపొస్తలుల కార్యములో మనం చూడగలిగితే ఒక విశేషమైన పరిచర్య కొరకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన 7 ఏర్పరచుకొనబడిన సంగతి బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉండడం అపొస్తల కార్యం 6వ అధ్యాయం 1-6 వరకు ఆ మీదట మీరు చదువుకొనండి. 7 సువార్తికుడనే ఫిలిప్పు కూడా ఉండగలిగాడు. తర్వాత కాలముందు ఫిలిప్పు సమరియా పట్టణములకు వెళ్ళి క్రీస్తును గురించి వారికి ప్రకటించడం మనం చూస్తున్నాం. అనేకులను పట్టిన పవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోవడం కూడా చూస్తున్నాం. వెలుగు వచ్చినప్పుడు చీకటి తొలగిపోచున్నది. ఆ ప్రకారమే సూర్యుని వేడిమికి మంచు తొలగిపోవచ్చు ఉంటున్నది.
పరిశుద్ధాత్మ శక్తి మనలో దిగినప్పుడు అపవిత్రాత్మలు కూడా వదిలిపోతూ ఉంటున్నవి అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రత ఉంటుంది అని 2 కొరింథీ 3:12 మనము చూడగలము. కట్లు బంధకముల నుండి విడిపించబడు నిమిత్తమే ప్రభువు మనలను అభిషేకిస్తూ ఉంటున్నాడు. నన్ను అభిషేకించము, నన్ను నింపుము అని మనం ఎప్పుడైతే మోకాళ్ళు నేల మీద వేసి మనం భారం కలిగి మనం ప్రార్థించడం జరగలుగుతుందో తప్పనిసరిగా దేవుని యొక్క శక్తి మన మీద కూడా దిగిరావడం అనేది జరగగలుగుతుంది. ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలైనటువంటి మనం ఆ శక్తిని పొందుకొని ఆ శక్తి మీద ఆధారపడి ఆ శక్తిని బట్టి మనకు వచ్చేటువంటి ధైర్యాన్ని మనము తెచ్చుకొని మనకు భయము, కలవరము, దిగులు కలిగేటువంటి వాటన్నిటిని కూడా దూరం చేసుకొని నన్ను నింపేటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి నాలో ఉంది అనేటువంటి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడే తన కార్యాలను చేసి మన ముందు దేవుడు చూపించగలుగుతాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి. ఒక్కొక్కసారి నా తండ్రి శరీరరీత్యా కానీ ఆత్మలో కానీ సమస్యలిపోయిన పరిస్థితులలో మమ్మల్ని నా తండ్రి శక్తివంతులుగా నిలువబెట్టేది మీ ఆత్మే. ఇహమందు తండ్రి మనుషుల నుండి కానీ అపవాది ద్వారా కానీ ఎన్ని పోరాటాలు వచ్చినా వాడిని జయించటానికి పైనుండి వచ్చేటువంటి శక్తే, అదే తండ్రి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాకు ఇవ్వమని నా తండ్రి మేము కోరుకుంటున్నాం. ఆ శక్తిని మీరు ఇచ్చి ప్రభా వీటన్నిటి మీద విజయాన్ని సాధిస్తూ మాకు ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని మీరు అనుగ్రహింపచేయమని, బిడ్డలందరినీ కూడా పైనుండి వచ్చే మీ శక్తితో నింపి బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.